గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక వర్సిటీల్లో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా, 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ, 12 విశ్వవిద్యాలయాలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త, ఖాళీల్లో సగమే భర్తీ. విధంగా యూనివర్సిటీలో ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నియామకాలు చేపడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ కొత్త మార్గదర్శకాలు జారీ, 3 దశల్లో నియామక ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండలి సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కులు అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున 2వ దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. విధంగా ఇక్కడ ఎంపిక విధానాన్ని ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇదే వర్సిటీల్లో ఇక్కడ ఆచార్య పోస్టుల భర్తీ చేపడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం నియామకంలో 3 దశలు ఇవి. అకాడమిక్ రికార్డు పరిశోధన ప్రదర్శన, దీనికి 50 మార్కులు. వీసీ ఉన్నత విద్యా మండలి సభ్యుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, విభాగాధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కొలమానాల ఆధారంగా మార్కులు ఇస్తుంది. అకాడమిక్ రికార్డు పరిశోధన ప్రదర్శన, దీనికి 50 మార్కులు. వీసీ ఉన్నత విద్యా మండలి సభ్యుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్, విభాగాధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కొలమానాల ఆధారంగా మార్కులు ఇస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఏ విధంగా నియామక ప్రక్రియ చేపడతారన్నది ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ రెండవ విషయం, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం 30 మార్కులు. డీన్ ఉన్నత విద్యా మండలి నిపుణుడు, వీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలోని కమిటీ వీటిని కేటాయిస్తుంది. వివరాలు ఇవి. బోధన అనుభవం సంవత్సరానికి 1 మార్కు, గరిష్టంగా 10. పుస్తక రచన, స్వీయ రచన 5. సంయుక్త రచన 3. ఎడిటర్గా ఉంటే 2 ఫెలోషిప్స్, పోస్ట్ డోకారల్ ఫెలోషిప్, రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా 5. డెమో లెక్చరర్ గరిష్టంగా 10. విధంగా ఇక్కడ పోస్టుల వివరాలు తెలియజేసి ఇక్కడ ఏ విధంగా నియామక ప్రక్రియ చేపడతారన్నట్టుగా చూడొచ్చు మనం. వెయిటేజీల మార్కుల శాతం 70 పైన. యూజీలో 8 మార్కులు, పీజీలో 12 మార్కులు. 60 నుంచి 70 6, 10. 50 నుంచి 60 4, 8. 50 లోపు 2, 0. ఈ విధంగా వెయిటేజ్ మార్కుల ఏదైతే చదువుకున్న దాని ప్రకారం ఈ విధంగా వెయిటేజీ చూస్తారంటే అర్హత పరీక్షల మార్కులు, జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ 10, నెట్ సెట్ సెలెక్ట్, పిహెచ్డి ఎంఫిల్ పరిశోధన పత్రాలు, సదస్సులు గరిష్టంగా అర్హత పరీక్షల మార్కులు ఇచ్చారు. 3 ఇంటర్వ్యూ 20 మార్కులు ఉంటాయి. వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కులు ఇస్తారు. ఆచార్య పోస్టుల భర్తీ నియామకానికి ఈ విధంగా దాని ప్రక్రియ ఏ విధంగా చేపడతారో, ఏ విధంగా ఉంటుంది సెలెక్షన్ అనేది ఇక్కడ చూడొచ్చు మనం. సన్నబువ్వతో సహపంక్తి, ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారి ఇంట్లో భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు. సన్నబియ్యం రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తున్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దానికి సంబంధించి ఎవరైతే సన్నబియ్యం పొందిరో వాళ్ళ ఇంటికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కూర్చొని అక్కడ భోజనం చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ దానికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సామాన్యుడి ఇంట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి హాజరైన అనంతరం ఆయన కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారు శ్రీనివాసరావు
నివాసంలో మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీలో 80% పైగా బలహీన వర్గాల్లోని నిరుపేదలు ప్రయోజనం పొందుతున్నారని సీఎం తెలిపారు. అనంతరం శ్రీనివాసరావు తల్లి పద్మావతి విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాముడే సీఎంను తమ ఇంటికి పంపించాడని, తమలాంటి నిరుపేదల కోసం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. విధంగా ఇక్కడ కొత్తగూడెం జిల్లా బూరగంపాడు మండలం సరపాక పంచాయతీలోని ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇంటికి వెళ్ళి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని అన్నం తిన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మంత్రులు ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్టు చూడవచ్చు. భవిష్యత్ భారతం భారం కాకుండా 2050 నాటికి దేశంలో స్థూలకాయల సంఖ్య 45 కోట్లకు చేరుతుంది. అత్యధిక ఊబకాయలున్న దేశంగా భారత్ మారనుంది. వచ్చే ఆపద గురించి ముందుగానే తెలిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. రానున్న 25 ఏళ్లలో భారతదేశంలో అధిక బరువు ఉన్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగనుందని ప్రపంచ ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వివరించిన నేపథ్యంలో మనమేం చేయాలంటే నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. నిజంగా అధిక బరువు తోటి ఇక్కడ 2050 నాటికి 45 కోట్లకు చేరుతుందట. అది ఊబకాయాల పరిస్థితి. ఈ విధంగా ఊబకాయ బారిన పడుతున్న వాళ్ళు జనాభా పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వివరించింది. వీళ్ళు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. రానున్న కాలంలో ఊబకాయల సంఖ్య పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. దానికి నుంచి బయటపడడానికి ఎలా అధిగమించాలనో ఇక్కడ నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దాని గురించి ఇచ్చినట్టుగా చూడవచ్చు ప్రత్యేక కథనంలో. కళ్యాణోత్సవంలో భాగంగా మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతున్న అర్చకుడు రమణీయం రాములూరి కళ్యాణం. భద్రాచలంలో వైభవపేతంగా వేడుక. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. సీతారాములకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గీతా దంపతులు చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, చామల, కొండ సురేఖ. నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ భద్రాచలంలో ఇక్కడ పలు ఆలయాల్లో కూడా ఇక్కడ రామాలయం కళ్యాణోత్సవం నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా భద్రాచలంలోని రామాలయానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హాజరైనట్టుగా చూసుకోవచ్చు. పట్టు వస్త్రాలు సమర్పించినట్టుగా చూడవచ్చు దంపతులతో కలిసి. ఈ విధంగా ఘనంగా జరిపినట్టుగా చూడవచ్చు అక్కడ భద్రాచలంలో శ్రీరామనవమి. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. సిపిఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియం అలెగ్జాండర్ బేబీ ఎన్నికయ్యారు. సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు తమిళనాడులోని మదురైలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రకటించారు. సీతారాం యేచూరి మరణానంతరం ఆ పదవికి ఎంఏ బేబీ ఎన్నిక కావడంతో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విధంగా ప్రధాన కార్యదర్శి సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఇంతకుముందుకు సీతారామ యేచూరి ఉండే అప్పటి నుంచి ఖాళీన ఉండే ఆ పోస్టు. ఈ విధంగా ఆయనని సిపిఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియం అలెగ్జాండర్ బేబీ ఎన్నికైనట్టుగా చూసుకోవచ్చు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చూడవచ్చు. సిపిఎం కేంద్ర కమిటీలో తమ్మినేనికి మరోసారి చోటు. కొత్తగా జాన్ వెస్లీ, టి జ్యోతి సాయిబాబాలకు స్థానం. నూతనంగా నిర్మించిన పాంబన్ బ్రిడ్జ్ వెనుకని ప్రారంభించిన అనంతరం పాత కొత్త వంతెనల కిందుట వెళ్తున్న తీరగస్తీ దళాలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్ పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా కితాబు హాజరు కాని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. విధంగా ఇది శ్రీశైలానికి ఉంటుంది పాంబన్ నది మీదుగా. ఇక్కడ ఇది రామసేతు దాని మీదకెళ్ళే ఇది నిర్వహించిన అన్నట్టుగా ఇక్కడ నిన్న చూసినాం. ఇక్కడ ఇది దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు. మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్ పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ రైల్వే వంతెనను ప్రారంభించి ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా కితాబు హాజరు కాని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరు కాలేదంటే ఇక్కడ. తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్న భాజపా ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారం చేపడతాం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. గచ్చిబౌలి భూములను కాపాడుకుందాం ప్రజలకు కేటీఆర్ లేఖ. ఏదైతే గచ్చిబౌలి భూములను ప్రభుత్వం ఇక్కడ అటవీ ప్రాంతాన్ని తొలగిస్తుందో విక్రయించాలని చూస్తుందో దాని నుంచి ఆ అటవీని కాపాడుకుందాం అన్నట్టుగా కేటీఆర్ ప్రజలకు తెలియజేసినట్టుగా లేఖ రాసిరంట కేటీఆర్. ఆ 400 ఎకరాలు హెచ్సి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులు ఆచార్యుల విజ్ఞప్తి. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. మీనాక్షి నటరాజన్.
విధంగా 400 ఎకరాలు హెచ్సియు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి అని అన్నట్టుగా విద్యార్థులు ఆచార్యులు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ గారు తెలియజేశారు. లాస్ ఏంజలస్లో ప్లకార్డులతో నిరసనకారుల ప్రదర్శన, ట్రంప్పై నిరసనల గర్జన, అమెరికా నలుమూలల ర్యాలీలు, హ్యాండ్సాప్కు వేలువెత్తిన జనం. విధంగా అమెరికాలో విధంగా ఏదైతే ధరలు పెరుగుతాయని ముందస్తు జాగ్రత్తగా భాగంగా ఈ విధంగా నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా టారిఫ్లు పెంచడంపై, ఈ విధంగా ఇతర దేశాల నుంచి వస్తున్న వస్తువులపై టారిఫ్లు పెంచడంపై ట్రంప్ విధంగా అక్కడి ప్రజలు ఆందోళన తెలియజేస్తున్నారు. రానున్న కాలంలో అధిక ధరలు పెరిగే అవకాశం ఉంది, ధరల నుంచి చాలా ఇబ్బందులు వస్తాయన్నట్టుగా అక్కడి ప్రజలు చెప్పుకొస్తారు. ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు అమెరికాలో. ఇది సంగతి. కాలుష్య రహిత వాతావరణంలో జీవించడము ప్రాథమిక హక్కే సుప్రీంకోర్టు. విమర్శలు, అబద్ధాలు, బూటకపు హామీలు, విద్వేష వాక్యాలు కాపాడండి. ఈ విధంగా కాలుష్య రహిత వాతావరణంలో జీవించడము ప్రాథమిక హక్కు సుప్రీంకోర్టు చెప్పుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాలుష్యాన్ని నుంచి బయటపడడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా సుప్రీంకోర్టు దాని గురించి మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ప్రాథమిక హక్కు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఇది సంగతులు ఇవ్వడం జరిగింది. ప్రేమ విధి మధ్య జరిగే సంఘర్షణ దీర్ఘ సుమంగళి భవ ఈరోజే ప్రారంభం. ఈ విధంగా జీ తెలుగు సీరియల్ ప్రారంభం అవుతున్నట్టుగా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.